భారతదేశ వీరనారీలు ఒకళ్ళు ఖురేషీ, ఇంకొకళ్ళు విముకా సింగ్. సోఫియా ఖురేషీ మనందరికీ తెలుసు, ఒక ముస్లిం మహిళగా ముస్లిం కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక విద్యావంతురాలు. ఈరోజు దేశం గర్వించదగ్గ పని చేస్తుంది. అంటే ఇక్కడ ముస్లిమా, క్రిస్టియనా, హిందువా, సిక్కా ఇవన్నీ పక్కన పెడితే ఇది ధర్మంతో నిలబడినటువంటి దేశం, ప్రపంచానికి ధర్మాన్ని బోధించినటువంటి దేశం. అందుకే ధర్మం వైపు నిలబడుతూనే ఉంటుంది. ఆ ధర్మం ఉన్నటువంటి ఏ మతం అయినా సరే వాళ్ళు ఇక్కడ ఉంటే డెఫినెట్గా ఆ ధర్మం కోసమే పనిచేస్తారు. అదే ఈ ఇద్దరు వీరనారీలు చేసినటువంటిది. ఈరోజు ముఖ్యంగా సోఫియా ఖురేషీ ఈరోజు, అలాగే విముకా సింగ్ ఇద్దరూ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ స్థావరాలను వెతికి మరి ఇంట్లో ఉన్న వాళ్ళని మరి చూసి మరి బాంబులు విసిరి వచ్చారంటే ఇది మన ఇండియన్కి ఉన్నటువంటి పవర్. ముఖ్యంగా ఇది మా భారతదేశ వీరనారీల యొక్క గొప్పతనం. వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఇప్పటికే కకలావికలం అయిపోతుంది. ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉంది, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గనక వీళ్ళిద్దరినీ వదిలేస్తే పాకిస్తాన్ అనే పేరే ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ పటంలో లేకుండా జస్ట్ మీరు పాకిస్తాన్ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు ఆడవాళ్ళని తక్కువగా చులకనగా చూసేటువంటి మీలాంటి వాళ్లకు వీళ్ళని వదిలేస్తే ఏ రకంగా సమాధానం ఇచ్చారో ఆల్రెడీ చూశారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరిని వదిలేస్తే ఇంకా మీరు ఆలోచించుకోండి, ఈ భూమి మీద వాళ్ళని, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళని గౌరవించలేనటువంటి మీలాంటి ఉగ్రవాదులకు ఇక్కడ స్థానం కాదు, భూమి మీద స్థానమే లేదన్నట్టుగా ఒక్కొక్కరిని వేరి పాడేసి ముక్కలుగా చేసి మీ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఇది ఇంకా చెప్పాలంటే వీళ్ళిద్దరూ మా తెలుగు భాషలో చెప్పాలంటే, మా తెలుగుదనం ఉట్టిపడేలా చెప్పాలంటే ఇది మా భారతదేశ, మా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు భాషలో వీళ్ళిద్దరూ మా కాటేరమ్మలు. వీళ్ళిద్దరూ మా కాటేరమ్మలు అని మనం రీసెంట్గా చూస్తాం కదా, మా కాటేరమ్మ బిడ్డలు అని చెప్తాం. ఇది మా వీరనారీల యొక్క గొప్పతనం. జస్ట్ ఒక ఇద్దరు వింగ్ కమాండోస్ని, ఒక కర్నల్ని, ఒక వింగ్ కమాండోస్ని మహిళలుగా చులకనగా చూసేటువంటి మీలాంటి వాళ్ళ దగ్గరికి ఒక శాంపుల్గా పంపిస్తేనే మీ దేశం పరిస్థితి ఏమైపోయిందో ఆలోచించుకోండి. అలాంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆర్మీకి గనక పాకిస్తాన్ అనేది కానీ ఇక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులన్నింటినీ ఏరి పారేయండి. ఆడవాళ్ళని చులకనగా చూసినటువంటి ఏ టెర్రరిస్ట్ అయినా సరే, ఏ వ్యక్తికైనా సరే సరైన సమాధానం ఇవ్వండి అని వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఏదైతే మోదీకి చెప్పుకో అని ఒక లేడీని వదిలేసావో, ఎస్, ఈరోజు ఆ మహిళే, ఆ వీరనారే ఈ మహిళలకి చెప్పింది. వీళ్ళిద్దరికీ మోదీయే ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు అని చూడు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు కనరా, నీ బాబులు మీ తాతలు ముత్తాతలు అందరూ గుర్తొచ్చేటువంటి కార్యక్రమం. మళ్ళీ ఇంకొకసారి భారతదేశం పేరు ఎత్తితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మీ అందరికీ నోళ్లు మూపించే పని. మోదీకి చెప్పుకో అని చెప్పి చాలా సింపుల్గా చెప్పేసి 28 మందిని పొట్టన పెట్టుకుని వెళ్ళిపోయావు. దుర్మార్గంగా, దొంగతనంగా ఈ భారతదేశంలోకి చొరబడి ధైర్యంగా మా ఆర్మీతో, ఇలాంటి వీరనారీలతో పోరాడేటువంటి దమ్ము, ధైర్యం లేనటువంటి చచ్చు యాదవులకి మీకు కూడా మోదీకి చెప్పుకున్నారు కదా, మోదీకి చెప్పుకుంటే ఏ రకంగా ఉంటుందో ఈరోజు జస్ట్ మీరు చాలా చులకనగా చూసేటువంటి మహిళలే ఈరోజు ఏం చేశారో చూసుకోండి. ఇది మా భారతదేశం అంటే. ఇంకొకసారి ఇదే గనక కంటిన్యూ చేద్దామనే ఆలోచన కానీ, మీకు ఈ దేశం వైపు చూడాలి అని కానీ, ఈ దేశం భారతదేశం అని పేరు ఎత్తాలన్నా కూడా వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా, ఎవరైతే టెర్రరిస్టులకి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి వ్యక్తులు, టెర్రరిస్టులకి వత్తాసు పలుకుతున్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిద్ర లేకుండా చేస్తుంది భారతదేశం. అది ఆలోచించుకోండి. ఇంకొకసారి
ఆడవాళ్లను కించపరిచినట్టు కానీ, తక్కువ చేసినట్టు కానీ, వెళ్ళి మోదీకి చెప్పుకో అని, నిన్ను చంపను వెళ్ళి మోదీకి చెప్పుకో అని నువ్వు విసిరేసినటువంటి సవాల్ని ఒక వీరనారి బలంగా తీసుకుంది. ఎస్, ఇప్పుడు ఆ వీరనారీలే నీ అంతు చూడ్డానికి మీలాంటి వాళ్ళ వందల వేల మంది, ఎంతమంది ఉంటారో అంతమంది రండిరా అని చెప్పి జస్ట్ 2 వీరనారీలే వచ్చారు. ఏం పీకర్రా, ఏం పీకగలిగారా? ఇది కొంచెం అయినా మీ ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించే విధానాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. లేకపోతే ఆడవాళ్ళు ఆది పరాశక్తులైతే ఏ రకంగా ఉంటుందో మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి ఇంక మీరు మళ్ళీ నోరెత్తే పని కాదు. అసలు ఉన్నారో పోయారో కూడా ఎవరికి తెలియదు.